ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారసింహ. భద్రాచలంలో నారసింహ క్షేత్రం. ఆయనే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం కొలువయ్యున్న అహోబిల నరసింహస్వామి మఠం. ఇది భద్రాచలం శ్రీ సీతారామస్వామి గుడి నుంచి కాలినడకన వెళ్ళగలిగేంత దూరంలోనే శ్రీ నరసింహస్వామి సాలగ్రామ రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈ నరసింహ సాలగ్రామం మందిరంలో స్వామివారిని దర్శించుకొని మొక్కుకొని ముడుపులు కడితే ఏ పనైనా అయి తీరుతుంది అని భక్తుల నమ్మకం. ఈ గుడి చుట్టూతా కూడా భక్తులు కట్టిన ముడుపులే మనకి దర్శనమిస్తాయి. ఈ దేవాలయంలో గోశాల కూడా కలిసి ఉంది. ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది. దూరం నుంచి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కూడా ఉంది. నిత్య అన్నదాన కార్యక్రమం నిరాఘంటంగా సాగుతూ ఉంది. ఈ గోవింద కల్పవృక్ష సహిత సాలగ్రామ నరసింహస్వామి భక్తులకు కల్పతరువుగా వాళ్ళు కోరిన కోరికలు తీర్చే ప్రభువుగా ప్రసిద్ధి చెందారు. అమావాస్య రోజున మరియు మంగళవారాలలో స్వామివారికి అంటే సాలగ్రామ అభిషేకం జరిగి ఆ తీర్థాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఈ రోజుల్లో భక్తుల సంఖ్య చాలా అధికంగా ఉంటుంది. భద్రాచలం సీతారామస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుంటారు. కానీ వాళ్ళలో చాలామందికి ఈ నరసింహ సాలగ్రామ దేవాలయం గురించి తెలియదు. ఈ నరసింహ సాలగ్రామం దేవాలయం నుంచి మాడవీధులు దాటి వెళ్ళి అంబసత్రం వెళ్ళే దారిలో సరిగ్గా మధ్యలో ఉంటుంది. దీనిని ఈ వీడియోలో మ్యాప్లో వివరంగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు శ్రీ సీతారామస్వామి దేవాలయంకి వెళ్ళేవాళ్ళు ఈ నరసింహ సాలగ్రామ దేవాలయాన్ని దర్శించి స్వామివారికి మొక్కులు మొక్కి మీ అనుకున్న పనులు చాలా నిర్విఘ్నంగా పూర్తి చేసేటట్లు చేసుకోవచ్చు. ఈ నరసింహ సాలగ్రామం అత్యంత మహిమాన్వితమైనది. 7 తరాల నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళగా ఆ వంశస్థులు దీనిని ఆరాధిస్తూ వస్తున్నారు. దీన్ని వాళ్ళ వంశంలో పూర్వీకులకు సాక్షాత్తు నరసింహస్వామి ఇచ్చాడని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ గూగుల్ మ్యాప్లో చూడండి, శ్రీ సీతారామస్వామి వారి దేవాలయము క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది స్వామివారి దేవాలయము. ఈ చుట్టూ ఉన్నటువంటి మాడవీధులు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చిన మాడవీధుల నుంచి వచ్చిన ఈ దారిలో మనం తిన్నగా అది గోదావరి వెళ్ళే దారి, ఇది కిందకి ఉన్నటువంటి దారి ఉంది కదా, దాని ద్వారా నిదానంగా నడుచుకుంటూ వస్తే కొంచెం దూరంలో, చాలా అతి తక్కువ దూరమే, ఎక్కువ దూరం అయితే లేదు, ఇక్కడ శ్రీ గోవింద కల్పవృక్ష నారసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఎదురుగానే అన్నసత్రం ఉంది. పక్కన అహోబిల నరసింహ మఠం ఉంది. అన్నీ ఈ దేవాలయం కిందకే వస్తాయి. చక్కగా వెళ్ళి ఈ దేవాలయాన్ని దర్శించుకుని తరించండి. మీకేమన్నా అవ్వని పనులు కనుక, అసాధ్యమైన పనులు కనుక ఉంటే స్వామివారికి మొక్కుకుని ఇక్కడ ముడుపు కట్టి వెళ్ళండి. సాధారణంగా 40 రోజుల్లో మనం అనుకున్న పనులు అవుతాయి అని చెప్పి ఇక్కడ పూజారులు చెప్తూ ఉన్నారు. చక్కగా చూడండి, స్వామివారికి పూజలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉన్నారు. మంగళవారం మరియు అమావాస్య దినంలో ఇక్కడ అసలు ఏమాత్రం కూడా ఖాళీ ఉంది. ఇవన్నీ చూడండి, స్వామివారికి సమర్పించేటటువంటి ముడుపులు. అక్కడ ముడుపులు కావాల్సిన సామాగ్రి అంతా కూడా అమ్ముతూ ఉంటారు. వాటిని చక్కగా కొని స్వామివారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ముడుపులు కట్టిన ఇదిగోండి గోశాల. స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకానికి కావాల్సిన పాలు, అన్ని నైవేద్యానికి కావాల్సిన పాలు కూడా ఈ గోవుల నుంచి లభిస్తాయి. ఈ గోవులకు కూడా మనం ఒక గోగ్రాసం కోసం విరాళాలు సమర్పించవచ్చు. స్వామివారికి దక్షిణ సమర్పించవచ్చు, విరాళాలు సమర్పించవచ్చు, నిత్యాన్నదానానికి విరాళాలు కూడా సమర్పించవచ్చు. ఇక్కడ బోర్డుల పైన ప్రతి ఒక్కటి కూడా వివరంగా రాసి ఉంది. మనం వెళ్తే చదువుకుని రావచ్చు. ఇవి చూడండి, ముడుపులన్నీ కూడా మనకి చక్కగా కనిపిస్తున్నాయి. గుడి చుట్టూ కూడా ఈ ముడుపులు కట్టి ఉంటాయి. కల్పవృక్ష నారసింహ సాలగ్రామం ఆశ్రమం. ఇది దేవాలయం కాదు, ఇది ఆశ్రమం. ఉంటుంది ఆ స్టిక్కర్ ఎందుకు అనుకుంటున్నావో ఏమో.